జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారం పీక్స్ కు చేరింది. నిన్న మొన్నటి దాకా డివిజన్ కో ఇన్ఛార్జ్ ఉండగా ఇప్పుడు ప్రతి 100 మంది ఓటర్లకు ఓ ఇన్ఛార్జ్ గా పరిస్థితి మారింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన రాజకీయ పార్టీలు ఒక్క ఓటు కూడా చేజారిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. నియోజకవర్గంలోని ప్రతి 100 ఓట్లకు ఓ ఇన్ఛార్జిని నియమించి ఉదయం సాయంత్రం వారిని కలిసి ప్రచారాన్ని నిర్వహిస్తూ ఉన్నాయి. ఆ 100 మంది ఓటర్లను పోలింగ్ రోజు బూత్లకు రప్పించడంతో పాటు తమ పార్టీల అభ్యర్థులకు ఓట్లు వేయించే ప్రయత్నాలు చేస్తున్నారు ఇన్ఛార్జీలు. అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఈ బైపోల్ ను సీరియస్ గా తీసుకున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ జూబ్లీహిల్స్ లో గెలిచి తీరాలి అన్న పట్టుదలతో ఈ 3 ప్రధాన పార్టీలు ముందుకెళ్తున్నాయి. ఈ బైపోల్ లో గెలిచి తమ 2 ఏళ్ల పరిపాలనకు ప్రజల మద్దతు ఉందని చాటి చెప్పాలని చూస్తుంది కాంగ్రెస్. ఇక ఇదే సమయంలో తమ సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని గులాబీ పార్టీ ప్రయత్నిస్తుంది. విజయం కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు సాధ్యమైనంత వరకు తమ శ్రమనంతా ధారపోస్తున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. ఈ ఉప ఎన్నికకు సంబంధించి ఎప్పటికప్పుడు సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తూనే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో డివిజన్ల వారీగా రోడ్ షోలు, కార్నర్ మీటింగ్స్ నిర్వహించారు. మంత్రుల నుంచి మొదలు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలందరినీ ప్రచార రంగంలోకి దింపారు రేవంత్ రెడ్డి. ఎప్పటికప్పుడు ప్రచార సరళిని తెలుసుకుంటూ గెలుపు కోసం శతవిధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో బీఆర్ఎస్ కూడా తమ సిట్టింగ్ స్థానమైన జూబ్లీహిల్స్ ను దక్కించుకోవాలన్న పట్టుదలతో ముందుకెళ్తుంది. పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశంతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నీ తానే వ్యవహరిస్తున్నారు. పార్టీ శ్రేణులందరినీ ప్రచార పర్వంలోకి దింపిన కేటీఆర్ తాను కూడా రోడ్ షోలు, కార్నర్స్ మీటింగ్స్ తో పాల్గొంటూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రచారాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఇదే సమయంలో బీజేపీ నుంచి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సహా ఎంపీలు, ముఖ్య నేతలంతా ప్రచారాన్ని నిర్వహించారు.